ఈ వైసీపీ పార్టీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఐప్యాక్ అనేది ఆల్రెడీ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. పేపర్లో వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మరీ పెట్టకపోతే బాగుంటుందని చెప్పి ఇవాళ పెట్టిన సందర్భంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సందేశం చూస్తే పోయినసారేమో ఇచ్చిన విధానానికి ఈసారి విధానానికి చాలా తేడా ఉంది. అంతా మొన్న కొన్ని చోట్ల ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినప్పుడు చూడరు ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, ఆ దేవుడి దయ ఉంటే గెలుస్తామని. ఆయన దేవుడు మొదటిసారి నేను చూస్తూ ఉన్నాను. ఇంతకుముందేమో ప్రజల దయ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రజల దయ ఎట్టాగు లేదు కాబట్టి ఇప్పుడు దేవుడి మీదకి భారం వేశారు. ఆ విధంగా వైసీపీ ఏదైతే కళ్ళగంట ఉందో వారికి ఇంటికి వెళ్ళడానికి ప్రజలు సిద్ధం చేశారు బాక్సుల్లో ఓట్ల ద్వారా. ఆ విధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉంటే ఓ పక్కన కేంద్రం నుంచి ఒక టీం వచ్చి ఎక్కడెక్కడ ఇసుక తవ్వుతూ ఉన్నారో ఇప్పటికీ కూడా తవ్వుతూ ఉంటే ఆ టీములకి సరైన రిపోర్ట్ లేకుండా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది అందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున ఎక్కడెక్కడ అనేది. మా టీమ్స్ కూడా ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో అంతా వీడియోలు తీస్తూ ఉన్నారు, ఏ కలెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది. దీనికి బాధ్యత మరి ఇసుక తవ్వకాన్ని, ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాల్సినటువంటి మరి మన కలెక్టర్ల మీద ఉన్నటువంటి మరి ఎవరైతే సిఎస్ ఉన్నారో జవహర్ రెడ్డి గారు, ఆయన ఎటువంటిది పట్టించుకోకుండా అధికార పార్టీకి మరి బాగా సహకరిస్తూ ఉన్నారు. మనం చూసాం ఎందుకు సహకరిస్తున్నారనేది మేము చెప్పేది కాదు. మొదటిసారి వాలంటీర్ల ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ వద్దంటే వెంటనే వాళ్ళకి మరి 8వ తారీఖు దాకా, ఏప్రిల్ 8వ తారీఖు దాకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ముసలి వాళ్ళని 32 మంది చావుకు కారణమైనటువంటి వ్యక్తి మన సిఎస్ గారు. ఎందుకంటే తెలుసు